రండి కిందకి నిలబెట్టి అభిమానం చూస్తారు అసలు జవాన్ అంటే కాదు చెప్పలే అభిమానం చూశాను. హరి తమ్ముడు ముందుకు రండి. ఎంప్లాయ్ అయితే మారింది కదా మీది ఇక్కడ ఏమి ఇబ్బందులు ఏమున్నాయి మీకు? ప్రాబ్లం ఏముంది? ఏమి లేదా? ఎవరన్నా రాత్రిలో తాగి గొడవలు చేయడం చేస్తున్నారా? మందు తాగి మందు అమ్ముతున్నారా? దొంగతనం గంజాయి అమ్ముతున్నారా? నేను ఆయిలేదు కొంచెం పోయి గంజాయి అమ్ముతున్నారా లేదా? అమ్ముతున్నారా? అమ్మరా నెంబర్లా తాగినోడు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా గంజాయి లాంటిది ఎవరైనా అమ్ముతా ఉన్నాయి కూడా సీక్రెట్గా మాకు నెంబర్ ఫోన్ చేయండి. ఏం చేస్తావు? ఏం పని చేస్తావు? చదువుకుంటావా? ఏం చదువుతావు? ఏం పేరు? సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఈ ఏరియాలో కొద్దిగా సీసీ కెమెరాలు కట్టుదిద్దంగా ఏర్పాటు చేయాలి. అవును సార్, ఇక్కడ ఒకటి ఉంది సార్. ఇక్కడ తర్వాత ఇంకెక్కడ లేదు ఈ ఏరియాలో, మెయిన్ రోడ్లో తప్ప. అది బాగానే ఉంది. ఇంకేమున్నాయి ప్రాబ్లం? ఇది ఒకటి ఎక్కువ ఉన్నాయి సార్, దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. స్పీడ్ పోయేది తక్కువ, కష్టం ఉంది. స్పీడ్ పోయేది కదా సార్, అక్కడికి వెళ్ళడం వల్ల సడన్గా చాలామంది పడిపోతున్నారు కూడా. చిన్నగా పోవాలా? స్పీడ్ పోతే ఎట్లా? స్పీడ్ బ్రేకర్ ఉండే పెద్ద రోడ్డు కదా, అట్లా స్పీడ్ బ్రేకర్లు ఉండాలి. లేదంటే ఇంకా స్పీడ్ పోతారేమో, లోపల ఉండాలి యాక్సిడెంట్స్ లేదే కదా. ఇది సీసీ కెమెరా ఆ లాస్ట్ జంక్షన్ ఒకటి, ఇక్కడ ఒకటి చోటే ఉంది సార్, ఇంకెక్కడ లేదు ఈ ఏరియాలో. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఇబ్బందులు అంటే ఏం లేవు సార్, అంత బాగా ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగానే ఉంది సార్. గొడవలు ఏమి ఉండదు సార్. ఇక్కడ ఎవరు పని వాడు చేసుకోవడం, ఎవరు పని వాడు అంటే. ఇన్ఫర్మేషన్ చెప్పాలి మాకు గంజాయి పెట్టదని. ఓకే సార్. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా చెప్పాలా? కొత్త వాళ్ళు అంటే ఈ ఏరియాలో కొంతమంది రాజస్థాన్ వాళ్ళు, బీహార్ వాళ్ళు వచ్చున్నారు. ఇప్పుడు తీసుకెళ్తాం. నువ్వు చెప్పరా నాయన, ఏం చెప్తాను మాట్లాడ విషయం చెప్పు. ఎప్పుడు పడినారు? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? మొత్తం 55.
మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజితా వేజన్లుగా వారి యొక్క ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. కావలి టౌన్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈరోజు తుఫాన్ నగర్ కావలి 2 టౌన్ లిమిట్స్లో కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. రాత్రి 7 నుంచి దాదాపు 8:45 అవుతుంది. దీనిలో 3 సిఐలు, 4 ఎస్ఐలు, 55 మంది స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తుఫాన్ నగర్లో దాదాపు 4 వీధుల్లో ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 15 బైకులు వాటికి కాగితాలు ఏం లేవు, రిజిస్టర్ కాగితాలు కానీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు. 2 ఆటోలు వీటిని సీజ్ చేయడం జరిగింది. తర్వాత అనుమానిత వ్యక్తులు 10 మంది, వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు. వీళ్ళనంతా కూడా స్టేషన్ తీసుకెళ్ళి వీళ్ళ వివరాలు కనుక్కొని వీళ్ళు ఎవరైనా ముద్దాయిలు ఎవరైనా అక్యూజ్డ్గా ఎవరైనా ఉన్నారా, నేరస్తులు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఒక పని కోసం వచ్చారని కనుక్కొని తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా మన కావలి టౌన్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ లేదా బెల్ట్ షాపులు కానీ ఇతరత్ర ప్రజలకు ఇబ్బంది పెట్టేట ఎలాంటివైనా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే సీక్రెట్గా చెప్పండి. నాకు కానీ మా ఇన్స్పెక్టర్లు కానీ మేము వెంటనే చర్యలు తీసుకుంటాము. లేడీస్ కూడా ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేరుగా మా దగ్గరికి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి లేడీస్ కూడా క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఆడవాళ్ళకి రక్షణ కల్పించేటట్టుగా మేము చేస్తాము. ఇదే రకంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కావాలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనకి ఎవరైనా మన ప్రెస్ మన పాత్రికేయ మిత్రులు కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే చేసి చెప్తే ఆ ఏరియాను కూడా మళ్ళీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. మనం మీకు తెలుసు కావలిలో మనం ఈ రక్షణ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడము. ఎలాంటి నేరస్తులకు కూడా మనం రౌడీజం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇక్కడ ప్రజలందరూ కూడా శాంతి భద్రతల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ డిఎస్పీ కావాలి.